రైట్. మనోతరాయ్ గారు, మనోతరాయ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. మనోతరాయ్ గారు, చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ అంటే వాస్తవానికి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకోవడానికి గవర్నమెంట్ రాయితీ. ఎందుకంటే మేము మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, చదువుకోండి అని చెప్పడం. ఈ నేపథ్యంలో కొంతమంది అయితే చదువుకుందామా అంటే చదువుకొనే అయినా కానీ చదువును కొనైనా కానీ చదువుకోవాలి అనే తపనతోటి కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే కనుక కాలేజీలు ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఈ 3 కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు మాత్రం అనగాల్సిన వాస్తవానికి వారి బాధ వర్ణాతీరం. కానీ ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, గతంలో ఉన్న గవర్నమెంట్ కావచ్చు, అప్పుడు 2 సంవత్సరాల బకాయిలు, ఇప్పుడున్నటువంటి 21 నెలల బకాయిలు, ఈ 2 కలిపితే సుమారుగా 10,000 కోట్ల బకాయిలు ఈ రాష్ట్రంలో మొత్తం మీద విద్యా వ్యవస్థకు సంబంధించి కాలేజ్ యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. కానీ వాళ్ళు కూడా మేము నడపలేని స్థితిలో ఉన్నాము, రెంట్లు కట్టలేని స్థితిలో ఉన్నాము, కరెంటు బిల్లు కట్టలేని స్థితిలో ఉన్నాము, ఏమి ఇవ్వలేని పరిస్థితి, విద్యా బోధన అందించే టీచర్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము మేము అని వాళ్ళు గోడుబెట్లు పెట్టుకున్నారు. ఈ నెల 15 అంటే ఇంకా 2 రోజులు ఉంది, సోమవారం ఖచ్చితంగా ఒకవేళ లేకుంటే అని ఒక డెడ్ లైన్ పెట్టారు. అంటే ఇలా చూడొచ్చు, అంటే గవర్నమెంట్ విద్యాశాఖకు సంబంధించి గవర్నమెంట్ ఎందుకని ఈ నేపథ్యంలోనే వారికి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే 8,000 కోట్లు ఉన్నప్పటికీ ఎంతో కొంత కూర్చొని మాట్లాడుకొని ఇస్తాం పలానా చెప్పడంలో ఎందుకు తాద్యం చేస్తుంది? ఇది స్పందించే ప్రభుత్వమే కానీ గత ప్రభుత్వం లాగా నియంతృత్వంగా బంధించే ప్రభుత్వం కాదు. ఎవరైనా నిరసన తెలిపినా వింటం, బాధను, ఆవేదన అర్థం చేసుకుంటాం. అయినా ఈ పాపం బీఆర్ఎస్ పాపం విద్యార్థులకు శాపంగా మారి, అంటే వాళ్ళ మీద నెట్టట్లే. ఇప్పుడు మా బాధ్యత అయింది, వాళ్ళ హయాంలో సుమారు 5,600 కోట్ల పైచిలుగా బకాయిలు పెట్టిపోయారు. సరే, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టేందుకు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ స్థాయిగా తీర్చిదిద్దేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నారు. తప్పకుండా ఇప్పటికే 1,200 కోట్ల మేర టోకెన్లు అంటే ఇక నిధులు వాళ్ళ ఖాతాలో పోవటమే ఉంది. మళ్ళా అదనంగా కూడా 15వ తారీఖులో కూడా తప్పకుండా చర్చలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, సమ్మెకు వెళ్తారంటే గత ప్రభుత్వాలు పట్టించుకోవాలి, వాళ్ళు చచ్చిపోయిన ఆత్మహత్యలు చేసుకొని పట్టించుకోవాలి. కానీ ప్రైవేటు యాజమాన్యాల, విద్యార్థుల ఎవరు మాట్లాడినా మేము పట్టించుకుంటాం, వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాం, పరిష్కరించే దిశగా నిరసనలు ఇట్లాంటి లేకుండా శాంతియుతంగానే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా వ్యవహరిస్తున్నందుకు వివాదమే ఉండదు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో ఎల్ శ్రీనివాస్ యాదవ్ గారికి గుర్తురాలి 5,600 కోట్లు బకాయిలు. ఆ రోజు కూడా మేము ఎన్నో కాలేజీలకు పోయినాం, మల్లారెడ్డి కాలేజీలకే పోయినాం. మల్లారెడ్డి వితండవాదంగా మూర్ఖత్వంగా వాదిస్తే ఫిర్యాదులు చేసినా సరే ఉన్నత విద్యా కౌన్సిల్లో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అని ఫిర్యాదులు చేసుకుని ఆ రోజు పట్టించుకోలేదు. కానీ ఇలా ఉన్నత విద్యా మండలి దగ్గరికి వెళ్ళి ఎంసెట్ కమిషనర్కి ఎవరికో పోయి సర్టిఫికెట్లు ఫిర్యాదు చేసుకునే చర్యలు తీసుకుంటున్నారు. పద్ధతి ఉంది, దీంట్లో సర్టిఫికెట్లు ఆపొద్దు అనేది ఒక నిబంధన ఉంది, ఉన్నత విద్యా మండలిలో ఉంది, సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ నిధులు మంజూరు బాధ్యత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుంది. నిరుద్యోగ లోపం కానివ్వండి, విద్యార్థి లోపం కానివ్వండి, అదేవిధంగా యాజమాన్యాలు కానీ బాధపడాల్సిన అవసరం లేదు. అసలు విద్యారంగం మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాగా దొడ్డిదారులా రాలే రేవంత్ రెడ్డి గారు. నడిబొడ్డున టాగూర్ ఆటంలోకి వచ్చి బాజాప్తగా విద్యార్థులను, నిరుద్యోగులను ఉత్తేజపరిచి మళ్ళీ వస్తా, ఇందాక మరి ఎస్ఎఫ్ఐ మిత్రుడు, ఏఎస్ఎఫ్ మిత్రుడు, తమ్ముడు ఏదో పేరు నాకు తెలియదు, వారు మాట్లాడారు, ముఖ్యమంత్రి వస్తాడు, నిధులు ఇస్తాడు, అది 1,000 కోట్ల 500 కోట్ల బరాబర్ ఇస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో నాన్ నెట్ ఫెలోషిప్లు అనేవి యూజీసీలు మాత్రమే, విశ్వవిద్యాలయాల నిధుల మంజూరు సంఘం మాత్రమే మంజూరు చేస్తారు. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం ఫెలోషిప్లు మంజూరు చేయదు. మొన్న అదే వేదిక మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల నిబద్ధత ఉంది కాబట్టి 8,200 మంది పరిశోధనా విద్యార్థులకు 8,000 చొప్పున ఏడాదికి వాళ్ళకి నాన్ నెట్ ఫెలోషిప్లు మంజూరు చేయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వ సీఎం ఫెలోషిప్లకు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు 5,000 చొప్పున స్కాలర్షిప్లు, ఓవర్సీస్ స్కాలర్షిప్ల పథకాన్ని కూడా అదే వేదిక మీద ప్రారంభించడం జరిగింది. విద్యారంగాన్ని సంస్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. అసలు గత ప్రభుత్వంలో విద్యా కమిషన్ వేయాలని సోచలేదు. ఆ పనులు వాళ్ళు చేసిన పని మొత్తం కూడా త్వరలోనే బయట పెడుతున్నారు. మీరు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన కూడా మనం అందరం 40%
డైట్ ఛార్జీలు ఏ ముఖ్యమంత్రి పెంచరు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెంచారు. అదేవిధంగా అలంకరణ వస్తువులు కాస్మోటిక్ ఛార్జీలు అంటాం, 200% కాస్మోటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థుల యొక్క సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పాటుపడుతుంది. అదేవిధంగా గురుకులాలను ఇష్టం వచ్చినట్టు మౌలిక వస్తువులు లేకుండా బీఆర్ఎస్ నాయకులు అద్దె భవనాల్లోనే అద్దె కొంపల్లోనే కొనసాగిస్తూ ఇటు కమిషన్లు తీసుకున్నారు. ఆ రోజు 1020 గురుకులాలు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు మొత్తం విద్యా రంగానికి రాసుకొని చెప్పడం సభ్యత, అది సభా మర్యాదలు చర్చా మర్యాదలు పాటించండి. విద్యారంగం అదే విధంగా 105 నియోజకవర్గాల్లో ఒక్కొక్క గురుకులం సమీకృత గురుకులాల పేరుతో అన్ని గురుకులాలను ఒక చోట తయారు చేసి పక్కా భవనాలు శాశ్వతంగా అన్ని 25 ఎకరాల్లో క్రీడలకు గాను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించేందుకు దాదాపు 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఒక విద్యారంగానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 19 నెలల కాలంలో 40,000 కోట్లు ఖర్చు పెట్టి నిధులు మంజూరు చేసి ఆ విధంగా ముందుకు పోతుంది. కాబట్టి ఇన్ని విప్లవాత్మకమైన మార్కులని ఒక విప్లవకారుడు లెక్క రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే అనవసరమైన మాటలు మాట్లాడటం అనేది మంచిది కాదు. దయచేసి చూడండి, ఇవి 19 నెలలే ఇప్పుడే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ పొదుపును పాటించుకుంటూ గత ప్రభుత్వం గత పాలకులు చేసిన దుబారాన్ని నివారించుకుంటూ తెలంగాణ దివాలా తీసిన తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపేందుకు గజ ఈతగాళ్ళ లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతాడు. మాకేం ప్రజల్లో మాకు ఆదరణ ఉంది. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్క 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సర్కారు ఇంటింటికి 10కి పైగా సంక్షేమాల పండుగ నడుస్తుంది. ఇలా దసరా ఏంది, దీపావళి కూడా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ రేపో మాపో వస్తుంది. కానీ సన్న బియ్యంతో రేషన్ కార్డులతో దాదాపు 3,10,00,000 మంది రేషన్ ద్వారా మన లబ్ధి పొందుతున్నారు. మొత్తం అన్ని విధాలుగా 96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు చేయని పని మేం చేస్తున్నాం. ఇలా కేసీఆర్ గారు శ్రీమంతుడు జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో ఏ అన్నం తింటున్నారో యజమానులు సామాన్యులు పని వాళ్ళు కూడా అదే భోజనం చేసే విధంగా అందరిని విద్యార్థులందరూ కూడా కుటుంబాలన్నీ కూడా అదే పెడుతున్నాం. ఈ విధంగా ముందుకు పోతున్నారు. కాబట్టి తెలంగాణలో ఒక పండగ వాతావరణం ఉంది. కానీ ఇది మీరు చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి సర్కారు పైన విమర్శలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి మీరు చేసిన పాపమే విద్యార్థులకు శాపంగా మారింది. తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను చూడండి. 15వ తారీఖు ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీద వచ్చారు, వెంటనే కూర్చోబెట్టి మాట్లాడినాం. ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు, మాట్లాడినాం. వాళ్ళు తేదీలు ఇస్తున్నారు, మేము మాట్లాడితే మనం మొత్తం చర్చలు సఫలం అవుతున్నాయి. అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యాలతో కూడా వాళ్ళు కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమే. విద్యారంగంలో వాళ్ళ పాత్ర కూడా ఉన్నది. అట్లాంటి వాళ్ళు ఈ పథకాన్ని తయారు చేసి సృష్టించిన వాళ్ళమే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి మేము ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నం చేస్తామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అట్లాంటి ఆలోచనలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండవు. ఈ విధంగా ప్రజలు సామాన్యులు అందరూ సమానమైనటువంటి భావనలోనే ఇటు ప్రభుత్వ పాఠశాలను గురుకులాలను కార్పొరేట్ స్థాయికి తీసుకుపోయేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఎవడికి ఏ కులానికి ఆ కులం లేకుంటే ప్రైవేటు పాఠశాలలు ఒక తీరు, గవర్నమెంట్ పాఠశాలలు ఇంకొక తీరు. ఏ ముఖ్యమంత్రి అయినా 10వ తరగతి గవర్నమెంట్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీచర్లను ఉపాధ్యాయులను కలిసి అభినందించారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని? ఈ ముఖ్యమంత్రి పోయింది, బాధ్యతగా పోయింది. గత ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి శతాబ్ది ఉత్సవాలకు దొడ్డిదారిలో పోయి మాట్లాడటానికి శంకిస్తే భయపడితే ఈ ముఖ్యమంత్రి వచ్చాడు. సార్ కంచెలు అంటారా ఏదంటారా, ఆ పిడికడ మంది నిరసనలు, అందులో ఎవడు విద్యార్థులు లేడు. 10,000 మంది విద్యార్థులు ఆహ్వానిస్తే పిడికడ మంది అడ్మిషన్ లేని వాళ్ళు, నేను కూడా నాకు కూడా అడ్మిషన్ లేదు, అయిపోయింది, మేము రాదలుచుకోలే. 10,000 మంది విద్యార్థులు ఆహ్వానించారు, పిడికడ మంది అడ్మిషన్ లేని వాళ్ళు అక్కడ పోయి నాన్ బోర్డర్స్ పోయి ఏదో హడావుడి చేసి అరెస్టులు అయ్యారు. అయినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు మళ్ళీ డిసెంబర్ నెలలో వస్తాడు, బహిరంగ సభ పెడతారు. అక్కడ భారీ ఎత్తున బహిరంగ విద్యార్థులను ఉద్దేశించి ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసి అన్ని యూనివర్సిటీలు అభివృద్ధి చేసే విధంగా మాట్లాడుతారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ గతంలో బ్లాక్ గ్రాంట్ నిధులు 250 కోట్లు దాటేది కాదు. ఇవాళ నిధులు సరిపోతున్నాయి, 450 కోట్లు ఇస్తున్నాం మేము. ప్రతి యూనివర్సిటీకి చిన్న చితక యూనివర్సిటీలో కూడా వాళ్ళు అనుకున్న దానికన్నా అదనంగా నిధులు ఇస్తున్నాం. ఇలా స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థల్ని వాటిని ప్రాణాలని పోసి ప్రాణవాయువు నింపుతున్నాం వాటిని. ఆ విధంగా ముందుకు పోతుంటే వీళ్ళు ఈ విధంగా విమర్శలు చేయటం అనేది మంచిది కాదు. ప్రతిపక్ష నాయకుడే బయటికి రాడే,
ఫామ్ హౌస్ లో పడుకుంటా ప్రజాస్వామ్యం అంటే విలువ లేదా? వరదలు వచ్చినా రాడా? ముఖ్యమంత్రి మంత్రి యంత్రాంగం మొత్తం పోయి మీరు వరదలు వచ్చి మీరేమి ఇచ్చారు? మీరు వరదలు వచ్చినప్పుడు మీరు ఏమైనా చేసారా? ప్రజాస్వామ్యం అండి. ఎవరికైనా ఇచ్చారా చెప్పండి. మేము రమ్మంటే పటాన్చెర్లో యాక్సిడెంట్ అయితే పటాన్చెర్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నేను మీకు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. విద్యార్థులారా, మీ ప్రగతి కోసం రేవంత్ రెడ్డి శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వస్తాం. అనునిత్యం పనిచేస్తున్నారు. కాబట్టి చెప్పండి. మన ప్రాణాలు నాయకుల కంపెనీలు ఉసురు తీసుకున్నారు. బియ్యాల బిల్లు దెయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు నూరు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నేను మీ దగ్గరికి వస్తా ఇప్పుడు. నెక్స్ట్ మీ దగ్గరికి. సంయమనం పాటించండి. నిరుద్యోగులారా, విద్యార్థులారా, తల్లిదండ్రులారా, మీ కోరికల్ని మరొకసారి రైట్ మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, అనిల్ ఒక్క నిమిషం, అనిల్ అడ్డుపట్టం వల్ల సభ్యత కాదు, అడ్డుపట్ట సభ్యత కాదు, ఇది అడ్డుపట్ట సభ్యత కాదు, ఆవేశపట్ట సభ్యత కాదు. మీరు వాస్తవం చెప్పండి. నువ్వు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, మాట్లాడలేదు, అర్థం చేసుకోండి. దయచేసి యాంకర్ గారు అట్లాంటి వాళ్ళు నియంత్రించండి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, నేను ఇస్తా, అక్కడికి వస్తా, సబ్జెక్ట్కి వస్తాం. ఎస్